అందరికీ నమస్తే. ఈరోజు మన మౌత్ వాటరింగ్ ఫుడ్స్లో చేయబోతున్నాం మునక్కాయ నిల్వ పచ్చడి. అది కూడా సంవత్సరం అంతా తాజాగా ఉండేట్లుగా మునక్కాయ నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో చూపించబోతున్నాను గైస్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది పెరుగన్నంలోకి నంచుకోనికి కానీ, లేదంటే మనము ఏం చేయాలని తోచినప్పుడు మన ఉత్త అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ మునక్కాయ పచ్చడి వేసుకొని కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే దీని టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది గైస్. ప్రతి ఒక్కరూ తినవలసిన పచ్చడి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఇలా మీడియంగా, మరి ముదిరినవి కాకుండా మరి లేతవి కాకుండా ఇలా మీడియంగా ఉండే మునక్కాయలను తీసుకోండి. నేను 1/2 kgతో చూపించబోతున్నాను. ఇలా 1/2 kg మునక్కాయలని ఇట్లా ఒక 2 ఇంచుల మీదకు పొడవుగా కట్ చేసుకొని ఇట్లనే చిన్నగానే కట్ చేసుకోండి. మరి పొడవుగా కట్ చేసుకోవద్దు, ఎందుకంటే మనం చేసేది పచ్చడి కాబట్టి. వాటిని అన్నిటినీ బాగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వీటిలో అసలు చెమ్మ అనేదే ఉండకూడదు గైస్. బాగా కడిగిన తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని బాగా తుడుచుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన దాంట్లోకి 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకొని కొంచెం లైట్గా వేపుకోండి. తర్వాత దాంట్లోకి ఇంకొక టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసుకొని బాగా దూరగా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేపుకోవాలి. ఇవి వేగేటప్పుడు మాత్రం చాలా బాగా మంచి అరోమా వస్తుంది గైస్. ఇలా బాగా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. తర్వాత వీటిని మనం మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు 1/2 kgకి నేను చూపిస్తున్నాను గైస్. 1/2 kgకి 100 గ్రాముల ఉప్పు, కల్లుప్పు వేసుకుంటున్నాను నేను. ఇది కావాలంటే నున్నటి ఉప్పే డైరెక్ట్గా వేసేసుకోండి. కానీ పచ్చళ్ళకి ఎప్పటికైనా ఇట్లా కల్లుప్పును తీసుకొని ఇలా ఎండలో కొంచెం సేపు ఆరబెట్టేసుకొని చేసుకుంటే మనకు సంవత్సరం అంతా బాగా తాజాగా కలర్గా ఏం చెడిపోకుండా ఉంటుంది. అందుకని నేను ఇలా ఎండలో కూడా పెట్టేశాను. తర్వాత ఒక గిన్నెలోకి 80 గ్రాముల చింతపండు తీసుకొని ఒక అర్ధగంట నీళ్ళల్లో వేసుకొని బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఈ నానిన చింతపండు నుంచి గొజ్జును తీసేసుకొని ఇలా మనకి ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు అనేది మరి నీళ్ళగా ఉండకూడదు, కొంచెము గట్టిగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇదంతా బాగా దగ్గరికి పడేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఈ మునక్కాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మనము డయాబెటిక్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, జీర్ణ వ్యవస్థకు కూడా చాలా మంచిది, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అలాగే ఎముకల బలాన్ని కూడా పెంచుతుంది. అందుకని మనకి మునక్కాయలు కానీ మునగాకు కానీ చాలా మంచిది. రోజు ఒక గుప్పెడు మునగాకు తిన్నా చాలు మనకి. ఇదంతా ఇలా బాగా ఉడికి అంత బాగా దగ్గరికి పడిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న మునక్కాయలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కొంచెం సేపు వేపుకోవాలి. మరి ఎర్రగా వేపుకునే పని లేదు. మనము ఎక్కువసేపు వేపుకుంటే మనకి ఇవి తొందరగా నొజ్జు అవుతాయి పచ్చళ్ళలో కలిపేటప్పుడు అట్లా. కాబట్టి మనము ఎర్రగా వేపుకోకుండా ఈ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. చూపిస్తాను చూడండి. అలాగే మీకు గుర్తుగా ఈ లాస్ట్కి ఈ మునక్కాయ కొనలకి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇట్లా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. వీటన్నిటిని ఇలా వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఇలా ఈ మునక్కాయలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేపుకున్న ఆవాలు, మెంతులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. తర్వాత మనము ఎండలో పెట్టుకున్నాం కదా ఉప్పు, ఈ ఉప్పును కూడా మనం తీసుకొని దీన్ని కూడా మనం మిక్సీకి వేసుకోవాలి.
మెత్తటి పొడిలాగా మనము దీన్ని బాగా మిక్సీకి వేసుకోవాలి. నేను దీంట్లోకి కారం వేయలేదు మిక్సీలోకి. మీకు కావాలంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా దాంట్లో వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా మనము మెత్తటి పిండిలాగా మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనము పోపు పెట్టేసుకుందాము. ఒక 100 గ్రాముల ఆయిల్ వేసేసుకొని, అంటే నేను మునక్కాయలు వేపుకున్నాను కదా, అదే ఆయిల్లోనే అంటే ఆయిల్ తీసేసుకున్నాను. ఒక 100 గ్రాముల ఆయిల్ ఉన్నిచ్చేసుకొని దాంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకొని, అలాగే 2 ఎండుమిరపకాయలను కూడా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక అరకప్పు అంటే మనకి 100 గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని, నేను పచ్చళ్ళకు వాడేదే వేసేసుకున్నాను. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 బై 1 అన్నీ వేసుకోవాలి. వేపుకున్న మునక్కాయలను, అలాగే మనము ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఆ గుజ్జును, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మిక్సీకి వేసుకున్న మెంతుల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా అన్నీ 1 బై 1 ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ కొలతలు చెప్తున్నాను చూడండి గైస్. 1/2 కేజీ మునక్కాయలు, 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 కప్పుకు కొంచెం వెల్తీగా రాళ్ళ ఉప్పు, అంటే 100 గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్, 100 గ్రాముల రాళ్ళ ఉప్పు, 80 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఆయిల్. ఈ కొలతలతో చేసుకోండి, అద్భుతమైన మునక్కాయ పచ్చడి పెట్టుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఒక గ్లాస్ బౌల్లోకి కానీ, ప్లాస్టిక్ బౌల్లోకి కానీ ఇట్లా తీసుకొని పెట్టేసుకోండి. ఎందుకంటే స్టీల్వి మాత్రం వాడద్దు. పచ్చళ్ళు ఎప్పుడు చేసుకున్నా కూడా ప్లాస్టిక్ లేదా గ్లాసువి, ఫైబర్వి వాడుకోవాలి. ఇలా ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను మరుసటి రోజు చూపిస్తున్నాను చూడండి గైస్. మనకు ఆయిల్ కూడా బాగా తీరింది పైకి. మొత్తం ఇలా ఒకసారి కలుపుకొని మనం ఒక డబ్బాకు ఎత్తి పెట్టేసుకుంటే సరిపోతుంది. సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.